మహాభారతంలో అత్యంత వివాదాస్పదమైన సంఘటనల్లో ఒకటి ఏకలవ్యుడి కథ. అడవిలో నివసించే ఒక గిరిజన బాలుడు. అతనే ఏకలవ్యుడు. అతనికి ఒకే కోరిక ఉండేది, ప్రపంచంలో గొప్ప ధనుర్ధారి కావాలి అని. అందుకే అతను ద్రోణా దగ్గరకు వెళ్లి శిష్యుడిగా తీసుకోమని అడిగాడు. కాని ద్రోణాచార్యుడు అతన్ని తిరస్కరించాడు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి మట్టి విగ్రహం తయారుచేసి అదే గురువుగా భావించి స్వయంగా సాధన ప్రారంభించాడు. ఏళ్ల తరబడి సాధన చేసిన తర్వాత అతను గొప్ప ధనుర్ధారి అయ్యాడు. ఒకరోజు అర్జున ద్రోణాచార్యుడితో కలిసి అడవికి వచ్చాడు. అక్కడ ఏకలవ్యుడి ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ద్రోణాచార్యుడు ఒక గురుదక్షిణ అడిగాడు. నీ కుడి బొటనవేలు నాకివ్వాలి అని. ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బొటనవేలు కత్తిరించి గురువుకి సమర్పించాడు. ఆ రోజునుంచి అతని ధనుర్విద్య ముగిసింది. అయితే ఇక్కడొక ప్రశ్న ఉంది. ద్రోణాచార్యుడు చేసినది ధర్మమా లేక ఒక ప్రతిభను అణచివేయడమా? మీరేమనుకుంటున్నారు? ఏకలవ్యుడి బలి న్యాయమా అన్యాయమా?